ప్రైజ్ లార్డ్. మంచిది. ఈ సమయమందు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై యున్న ప్రకారము నా ఎదుటనున్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. స్తోత్రం. విన్నారు కదా, అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నారు ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులకి. ఈరోజు నేడు ధ్యానిస్తున్న విశ్వాసులందరికీ ఈ మాట ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై యున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కాపాడుకొనుడి. హల్లెలూయా. ఏం కాపాడుకోవాలట? మీ సొంత రక్షణ. మీరు రక్షణ పొందారా? రక్షణ పొందితే మీరట మీ సొంత రక్షణను కాపాడుకోవాలి. మీ ఆస్తిని ఎలాగైతే కాపాడుకుంటున్నారో, మీ కలిగి ఉన్న దాన్ని ఎలాగైతే మీరు కాపాడుకుంటున్నారో, మీ ప్రాణాన్ని, మీ శరీరాన్ని ఎలాగ మీరు కాపాడుకుంటున్నారో, ప్రైజ్ లార్డ్, అలాగా మీరు రక్షణ పొందినట్లయితే మీ సొంత రక్షణను మీరు కాపాడుకోవాలి, దాన్ని మీరు కొనసాగించాలి. ప్రైజ్ లార్డ్. ఏం కొనసాగించాలి? రక్షణను కొనసాగించాలి. ఎలాగ కొనసాగించాలంటున్నాడు అక్కడ? భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను మీరు కొనసాగించాలి. రక్షణ అంటే ఏంటిది? మరి రక్షణ అనగా మనం తెలుసుకొని ఉండాలి. పాపము నుంచి విడిపించబడిన స్థితియే రక్షణ. దేవునితో సంబంధము కలిగి ఉండడమే రక్షణ. నిత్య జీవము పొందడానికి వారసులమవడమే అది రక్షణ అయినది. శిక్షను తప్పించుకోవడము, క్రీస్తులో నూతన జీవితాన్ని కలిగి ఉండడమే మనము రక్షణ అని మనము గ్రహించే వారం అంటున్నాం ప్రియులారా. హల్లెలూయా. ఇంటి స్థితిని మనకిచ్చాడు. ఈ రక్షణ చాలా గొప్పది, విలువైంది. దీన్నట అశ్రద్ధ చేయొద్దంటున్నాడు, నిర్లక్ష్యం చేయకుండా. ప్రియ విశ్వాసులారా, మీరు భయముతోనూ వణుకుతోనూ ఈ రక్షణను మీరు కొనసాగించుకోవాలని ఈ అపోస్తలుడైన పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారండి. హల్లెలూయా. ఎలాగట? భయం వణుకుతో ఈ రక్షణను మనము కొనసాగించాలి. చాలామంది రక్షణను కొనసాగించలేకపోతూ ఉన్నారు. చాలామంది రక్షణను విడిచిపెట్టిన వారు మనకు కనబడుతూ ఉంటారు. దాన్ని పోగొట్టుకున్న వారు కనబడుతూ ఉంటారు. జీవితకాలం అంతా కూడా దేవుడిచ్చిన ఈ రక్షణను మనము కాపాడుకునే వారిగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రక్షణే మనల్ని పాపము నుంచి, శాపము నుంచి మనం విడిపించింది. మనల్ని దేవుని కుమారులుగా ఉన్నట్లుగా చేసింది రక్షణ. అలాగనే నూతన సృష్టిగా దినదినం మనల్ని మారుస్తుంది. కనుక ఇంత గొప్ప ఈ రక్షణనట మనం ఏం చేయాలి? దాన్ని భయముతోనూ వణుకుతోనూ మనము దాన్ని కొనసాగించాలి. స్తోత్రం. ఎలాగా? భయముతోనూ
వణుకుతోనూ మనము దాన్ని కొనసాగించాలి. ఎంతమందికి భయము భక్తి ఉంది? ఎంతమందికి దేవుని సన్నిధి అంటే వణుకుతున్నారు, భయపడుతున్నారు? ఎంతమంది భయము కలిగిన జీవితము జీవిస్తున్నారు దేవుని ఎడల అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఈ రక్షణ కోల్పోకూడదు. ఈ రక్షణను మనము కాపాడుకునే వారిగా ఉండాలి. ఇది విలువైంది కనుకనే, ఇది శ్రేష్టమైనది కనుకనే, ఇది లోకము ఇవ్వనిది యేసు ప్రభు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక ఈ విలువైన రక్షణను మనము కాపాడుకుంటూ దాన్ని జీవితకాలం అంతా కూడా మనము కొనసాగించాలి ప్రియులారా. హల్లెలూయా. కొనసాగించాలంటే ఏం కావాలి? నిర్లక్ష్యంతో కాదు, ఇక్కడ భయముతోనూ వణుకుతోనూ మనము దాన్ని కొనసాగించాలి. మనము భయపడాలి, దేవుని సన్నిధిలో గడగడలాడాలి, వణుకాలి. ప్రైజ్ లార్డ్. మరి ఎంతమంది దేవుని సన్నిధిని భయపడుతున్నారు? దేవుని సన్నిధికి రావడం అంటే ఎంతమంది భయపడుతున్నారు? ఎంతమంది మీలో ఒక ఆసక్తి ఉంది, ఆతృత ఉంది, ఎక్కడ నేను తప్పిపోతానో, ఎప్పుడు నేను పడిపోతానో, ఎక్కడ నా ఆత్మీయ జీవితాన్ని కోల్పోతానో అని ఎంతమంది మీలో అలాగా భయము భక్తి కలిగి ఆ భక్తిని మీరు కాపాడుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు? ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రియులారా. హల్లెలూయా. ఈ పౌలు గారు అంటున్నారు, మీరు భయముతో కొనసాగించండి. ఎవరిని చూసి మాట అంటున్నాడు? అక్కడ రాయబడ్డది ఏంటంటే కాగా అని ఆయన ఈ వాక్యాన్ని ప్రారంభించినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. కాగా అనగా పై వచనాలలో ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన విషయాలన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. ఆయన దేవుని మహిమలో ఉండి సింహాసనం ముందు కూర్చున్న వాడై ఉండి ఆ మహిమ విడిచిపెట్టకూడనిది, ఆ భాగ్యం ఎంతో గొప్పది. అయినప్పటికీ క్రీస్తు వారు ఏం చేశారు? ఆ సింహాసనమును పరలోకమును విడిచిపెట్టి దేవుడు ఆయనకు అప్పగించిన ఆ పనిని ఏం చేశాడు? భయముతోనూ వణుకుతోనూ ఏం చేశాడు? అదంతా కూడా క్రీస్తు వారు కొనసాగించినట్లుగా మనం చూస్తాం. అలా కొనసాగించినందుకు దేవాది దేవుడు యేసు క్రీస్తు అనే నామాన్ని అన్ని నామముల కంటే పై నామముగా ఉంచాడు. ఆ నామము ప్రతి నాలుక స్తుతించాలని, ఆ నామములోనే ప్రతి మోకాలు వంగాలని దేవాతి దేవుడు యేసు ప్రభు నామాన్ని అంతగా హెచ్చించాడు ప్రియులారా. అంతగా హెచ్చించడానికి కారణం ఏంటంటే దేవుడు క్రీస్తు అయిన కుమారునికి ఇచ్చిన ఆ ఆధిక్యతను, ఆ ప్రాముఖ్యతను, ఆ విలువను ఏం చేశాడు? దాన్ని కొనసాగించాడు ప్రియులారా. భయముతోనూ వణుకుతోనూ దాన్ని కొనసాగించాడు. ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని కష్టాలు అనుభవించాడు, ఎన్ని హింసలు పొందుకున్నాడు, ఎన్ని అవమానాలు పొందుకున్నాడు. ఇవన్నీ ఎందుకు అవన్నీ అనుభవించాడంటే దేవుని యందు భయము కలిగిన వాడైనాడు కుమారుడైన క్రీస్తు వారు. దేవుని యందు వణుకు కలిగిన వాడైనాడు కనుకనే ఆయనను మనము చూస్తూ మన రక్షణను మనము కొనసాగించే వారిగా ఉండాలి. ఇది ఒక సంవత్సరం చేసి మళ్ళీ దాన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు ప్రియులారా. ఏదో 2 సంవత్సరాలు భక్తిలో ఉండి మళ్ళీ భక్తిని మళ్ళీ విడిచిపెట్టడానికి కాదు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నది. ఏదో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇలాగా ఏదో మందిరానికి వెళ్తే ఏదో ఒక లాభం జరుగుతుందని, ఏదో పేరు వస్తుందని, ఏదో దేనికోసమో మనము రక్షణను కొనసాగించకూడదు. హల్లెలూయా. దేనికోసం రక్షణ కొనసాగించాలి? నేను దేవుని కుమారునిగా పిలువబడబోతున్నాను, పరలోక రాజ్యములో నాకు హక్కు ఉంది, నేను నిత్య జీవాన్ని పొందుకోబోతున్నాను, నా పాపము శాపమంతా కూడా కడగబడింది కనుక ఆ స్థితిని నేను పదిలముగా కాపాడుకోవాలని మీలో ఎప్పటికీ కూడా భయము, ఒక భక్తి అనేది, ఒక వణుకు అనేది ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. అందరం చెబుదాం స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మీకు భయం ఉంటే మీరు ముందుగా వస్తారు. ప్రైజ్ లార్డ్. చలి లేకుండా దేవుడు అంటే వణుకు పుడితే మీరు దేవుని సన్నిధికి గడగడలాడుకుంటా మీరు ముందుగా వస్తారు. ఇలాగా భోజనం చేసి అన్నీ వండుకొని భోజనాలు చేసుకొని మెల్లగా అన్ని పనులన్నీ అయిపోయిన తర్వాత, పంపించేవారిని బయటికి పంపించిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళొచ్చు అని తాళం వేసి మెల్లగా రారు మీరు, వణుకుంటే భయం ఉంటే. హల్లెలూయా. ఏముంటే? భయం ఉంటే, వణుకుంటే.
మీరు నిమ్మలంగా దేవుని సన్నిధికి రారో, ఆ భక్తి వేరే ఉంటుంది, ఆ భయం వేరే ఉంటుంది. మీ రక్షణ మీకు సంపూర్ణంగా అర్థమైతే ఇవన్నిటికీ కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు అని మీరు విశ్వసించినప్పుడు మీరు దేవుని సన్నిధికి భయముతోనూ వణుకుతోనూ మీరు పరిగెత్తుకొని మీరు వస్తారు ప్రియులారా. ఈ అపోస్తలుడైన పౌలు కూడా ఆయన జీవించినంత కాలం కూడా భయముతోనే వణుకుతోనే దేవుని యొక్క సువార్తనంతా కూడా ప్రకటించాడు. ఎన్ని శ్రమలైనా, ఎన్ని శోధనలైనా, ఎంతమంది వ్యతిరేకులున్నా, శత్రువులున్నా, ఆహారం లేని పరిస్థితి అయినా, వస్త్రహీనత పరిస్థితి అయినా, ఆయన భయముతో వణుకుతో దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని, ఆ రక్షణ వ్యర్థము కావద్దని, ఆ కృప ఎంత మాత్రమును నిష్ఫలము కావద్దని అపోస్తలుడైన పౌలు గారు మన మధ్యలో ఉన్నప్పుడు, అనగా దేవుని బిడ్డల మధ్యలో ఉన్నప్పుడు, సంఘాల మధ్యలో ఉన్నప్పుడు ఆయన భయముతోనూ వణుకుతోనూ ఆయన తన రక్షణను కొనసాగించాడు ప్రియులారా. అందుకనే సంఘాల గురించిన భారం ఆయనకు ఉంది, విశ్వాసుల గురించిన భారము ఈ పౌలుకు ఉంది. ఆయన శిరస్సాల్లో ఉన్నా కూడా పత్రికలు రాస్తున్నాడంటే దాని వెనకాల దేవుని భయం ఉంది ప్రియులారా. ఆయన పత్రికలు రాసి సంఘాలను హెచ్చరిస్తున్నాడు, పంపిస్తున్నాడంటే దాని వెనకాల ఆయనకు ఒక వణుకుంది. ఆ రక్షణని కాపాడుకోవాలి, ఆ కృపను నేను కొనసాగించాలి, దేవుడు నా మీద ఉంచిన ఆ నమ్మకాన్ని, పాపినైన నన్ను రక్షించిన దేవునికి నేను కృతజ్ఞత నుండి ఈ రక్షణను ఇలాగే కొనసాగించాలని ఆయన కొనసాగించుకున్నాడు ప్రియులారా. హల్లెలూయా. అందుకనే పరుగు పందెంలో మీరు పరిగెత్తాలని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఎబ్రీ పత్రికలో చూడండి 12వ అధ్యాయము 1-2 వాక్యాలు త్వరగా తీయండి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వాక్యాలు చూద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడేమంటున్నాడు? మీ రక్షణను ఎలాగా? ఇగో ఇలా ఓపికతో రక్షణలో మనం పరిగెత్తాలి. స్తోత్ర. ఓపికతో మన రక్షణను మనము కాపాడుకుంటూ మన ముందు ఉంచబడిన పరుగు పందెములో మనము పరిగెత్తుతూ ఉండాలి. హల్లెలూయా. నిమ్మలగా తాబేలు నడక నడవకూడదు పిల్లలు. క్రైస్తవులు విశ్వాసులు ఎలాగున్నారంటే తాబేలు నడక నడుస్తున్నారు. మందిరానికి వచ్చే విషయంలో, ప్రార్థనలకు వచ్చే విషయంలో, సంఘానికి సహకరించే విషయంలో. ప్రైజ్ లార్డ్. కానీ ఏమన్నాడు ఇక్కడ? రక్షణను ఎలా కొనసాగించాలి? భయముతోనూ వణుకుతోనూ మీరు మీ సొంత రక్షణను మీరు కాపాడుకోవాలి, దాన్ని కొనసాగించుకోవాలి. దాన్ని కొనసాగించకపోతే ఏమైతే దాన్ని మీరు విడిచిపెట్టినట్లయితుంది. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు? వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కొంతమంది మళ్ళీ మందిరానికి రారు, సహవాసానికి రారు, దేవుని బిడ్డలుగా మార్చబడరు. మార్చబడిన వారు మళ్ళీ తిరిగి ఏం చేస్తారంట? వారు లోకములో కలుస్తారంట ప్రియులారా. హల్లెలూయా. అలాగా ఉండకూడదు. నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేశాడంటే మనము సంపూర్ణంగా మన జీవిత కాలం అంతయు ఈ రక్షణను మనము కొనసాగించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. అది ఎలాగా? నిర్లక్ష్యముగా కాదు, అది ఎలాగా విశ్వాసం లేకుండా కాదు, అది ఎలాగా ఆసక్తి లేకుండా కాదు. భయము వణుకుతో ఈ రక్షణను మనము కాపాడుకోవాలి.
పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుడు కొంతమందికి అభిషేకం ఇచ్చాడు, కొంతమందిని రక్షించాడు, కొంతమందికి కృపావరములు ఇచ్చాడు, కొంతమందికి అనేకమైన ఆధిక్యతలు ఇచ్చాడు. కానీ లోకాన్ని బట్టి, లోక సంబంధములను బట్టి, లోక వ్యవహారాలను బట్టి వారు ఏం చేశారంటే దేవుడిచ్చిన ఆ అభిషేకాన్ని కొనసాగించలేకపోయినారు, ఆధిక్యతను కొనసాగించలేకపోయారు, ఆ రక్షణను వారు కొనసాగించలేకపోయారు. ప్రియులారా, అలాగా పోయి వారు ఏమైపోయినారంటే వ్యర్థులైపోయినారు. దేవుని ఆత్మ వారిలో నుంచి వెళ్ళిపోయింది, దేవుని కృప వారిలో నుంచి తొలగిపోయింది. ప్రియులారా, అప్పుడు రక్షణను నిర్లక్ష్యం చేసినప్పుడు, రక్షణను గ్రహించినప్పుడు దేవుడు వారిలో నుంచి దేవుని ఆత్మను తొలగించినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది మన ముందు, ఎంతమంది లోకంలో పడి, లోక వ్యవహారాల్లో పడి, లోక అలవాట్లలో పడి, లోక ఆచారాలలో పడి, పేరు ప్రతిష్టలకు, గౌరవ ప్రతిష్టలకు ఆశపడి, ధనానికి, సంపదకి ఆశపడి పరుగులెత్తుతూ లోకములో సుఖముంది అని పరిగెత్తుతూ వారి రక్షణను కోల్పోయిన వారు ఎంతోమంది మనకు కనిపిస్తారు. బాప్తిసం తీసుకొని కొంతకాలం దేవుని సన్నిధికి వచ్చి, కొంతకాలం భక్తిలో వెలిగింపబడి మళ్ళీ దిగజారిపోయిన పరిస్థితులలో అనేక మంది రోజు మనకు కనిపిస్తూ ఉంటారు. ప్రియులారా, హల్లెలూయా. కానీ నీవు, నేను ఈ మాటలు వింటున్న మనము, మనకిచ్చిన సొంత రక్షణ అట, దాన్ని మనము కాపాడుకునే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఒకసారి అపోస్తలుడైన పౌలుని మనం జ్ఞాపకం చేసుకుందాం. రెఫరెన్స్ మీరు చదవని అవసరం లేదు. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 10వ వాక్యంలో ఉంటుంది. అక్కడ సౌలును దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలుకి మొదటి రాజుగా దేవుడు నియమించాడు. ప్రియులారా, హల్లెలూయా. ఈయనెవరు? రక్షణను కోల్పోయిన వ్యక్తి సౌలు, అభిషేకాన్ని కోల్పోయిన వ్యక్తి సౌలు. ఇశ్రాయేలు దేశమంతటికి కూడా మొదటి రాజుగా ఉండడానికి దేవుడు ఈ సౌలును రాజుగా అభిషేకించాడు సమూయేలు ద్వారా. ప్రైజ్ ది లార్డ్. కానీ ఏం చేశాడు? కొంతకాలము బాగానే నడిపించాడు రాజ్యాన్ని. కానీ లోకంలో పడి, లోకాశలలో పడి, దేవుని మాటను నిర్లక్ష్యం చేసి, దేవుడు చెప్పినది చేయకుండా పాపపు సొమ్మును ఆశ్రయించి ఏం చేశాడు? ఆయన తన రాజ్య పదవిని కోల్పోయినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, హల్లెలూయా. ఇంకేం చేద్దాం? దేవుని ఆత్మ పోయి ఈ సౌలును దురాత్మ ఆవరించింది. ఎందుకో? అభిషేకాన్ని కొనసాగించలేకపోయినాడు, రక్షణను కొనసాగించలేకపోయినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నీకు ఇచ్చిన రక్షణ నువ్వు కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. ఏమైంది ఇక్కడ? ఈ సౌలు గారు ఏమైపోయినాడు? తన అభిషేకాన్ని కోల్పోయిన పరిస్థితి. ప్రియులారా, తన ఇచ్చిన, దేవుడిచ్చిన అభిషేకాన్ని ఆయన కొనసాగించలేకపోయినాడు. ప్రైజ్ ది లార్డ్. మనమందరం కూడా అభిషేకించబడిన వారము. ఒక్కొక్కరు ఒక కార్యం నిమిత్తమై దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనమందరము కూడా అభిషేకించబడిన వారము, మనమందరము కూడా ప్రతిష్ఠించబడిన వారము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఎవరమాట మనము? మనమందరం అభిషేకించబడిన వారం. దేవునికి ఆయన బిడ్డలుగా ఉండడానికి, అనగా సాక్షిగా ఉండడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించే వారిగా ఉండడానికి దేవుడు మనల్ని అందరిని కూడా అభిషేకించుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. హల్లెలూయా, స్తోత్రం. కనుక నీవు నీ సొంత రక్షణను ఏం చేయాలి? దాన్ని కొనసాగించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈయనకు భయం కనబడుతుందా? ఈ సౌలు రాజుకి అధికారం రాగానే ఏమైపోయింది? పదవి రాగానే ఏమైపోయింది? ప్రైజ్ ది లార్డ్. ఇక నాకంటే గొప్పవారు ఎవరు లేరని అనుకున్నాడు. అభిషేకించిన వారిని మర్చిపోయినారు, ఆశీర్వదించిన వారిని మర్చిపోయినాడు. ఈ ఇష్టానుసారంగా తన ఆ శరీరాశలు ఎలాగ ఉంటే, ఆ తలంపులు ఎలాగ ఉంటే అలాగా ప్రవర్తించడం ద్వారా దేవుని దృష్టికి ఏమైపోయినాడు? ద్రోహిగా మిగిలిపోయినాడు. ప్రియులారా, పాపిగా మిగిలిపోయినట్లుగా మనం చూస్తాం. అందుకనే యెహోవా ఆత్మ ఈ సౌలు నుంచి తొలగిపోయింది. ప్రియులారా,
తర్వాత ఏమొచ్చింది దయ్యపు ఆత్మ వచ్చింది. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే హృదయం ఎప్పుడు ఖాళీగా ఉండదు. ఉంటే దేవుని ఆత్మ ఉండాలి, లేదా దయ్యపు ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ నీలోగా లేకపోతే దయ్యపు ఆత్మ వచ్చి నిన్ను ఆవరించుకుంటుంది. కనుక నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థము కాదు. నువ్వు శరీరాశులతో లోకాశులు నడిపించబడతావు. దేవుని బిడ్డలన్నా, దైవజనులన్నా, సంఘమన్నా, దేవుని వాక్యమన్నా నీకు ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. నీ ఎవరిని లెక్క చేయలేని పరిస్థితిలో ఉంటావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియులారా, మీ రక్షణను కొనసాగించండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో భయముతో, భక్తితో, వణుకుతో మీరు దేవుని సన్నిధిలో మీరు ఉండాలి. ప్రైజ్ లార్డ్. చాలామంది నిర్లక్ష్యంలో ఉంటున్నారు. గమనిస్తున్నారా? చాలామంది నిర్లక్ష్యంలో ఉంటున్నారు. చాలామంది వాక్యం వినట్లేదు. చాలామంది వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవట్లేదు. చాలామంది ఫోన్లలో బిజీ ఉంటున్నారు. ప్రైజ్ లార్డ్. ఫోన్లన్నీ పక్కన పెట్టాలి, అటు ఇటుకి వెళ్ళడం బంద్ చేయాలి. హల్లెలూయా. అప్పుడే మనకు భక్తి ఉన్నట్లు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు భక్తి ఉంటుంది? యవనస్తులు గమనించాలి. ఏం చేయాలి? ఫోన్లన్నీ పక్కన పెట్టాలి. దేవుని సన్నిధిలో ఉండే గంటన్నర 2 గంటల ఏం చేయాలి? సంపూర్ణముగా ప్రభుని మనం ఆరాధించుకోవాలి, స్తుతించుకోవాలి. హల్లెలూయా. మీ రక్షణ ఎలాగ కాపాడుకోవాలట? భక్తితో భయముతో కాపాడుకోవాలి, వణుకుతో కాపాడుకోవాలి. హల్లెలూయా. మీ ఆస్తి ఎవరైనా కబ్జా చేశారంటే, ఈ గెట్టు ఇటు నుంచి ఇటు జరిపారంటే గజగజ వణికిపోయి అక్కడికి ఇక్కడికి ఉరికిపోయి ఇట్లా పలానా ఏజ్లాంటి గజగజ వణుకుతారు. అయ్యో, నా భూమి అంతా తీసుకుంటున్నారని. ప్రైజ్ లార్డ్. అంతకంటే ఎక్కువ ఈ రక్షణ గురించి నీలో వణుకు, భయం అనేది ఉండాలి ప్రియులారా. స్తోత్రం. ఈ సౌలు గారు ఏం చేశారు? ఇక్కడ అభిషేకం అంతా కూడా ఏం చేశారు? నిర్లక్ష్యం చేశాడు. దేవుడిచ్చిన ఆజ్ఞ పాటించలేదు. శాపకరమైన శాప దేశానికి వెళ్ళి శాపకరమైన శపించబడిన ఆ సంపద అంతా కూడా సమకూర్చుకున్నాడు ఈ సౌలు రాజు. అందుకనే దేవునికి కోపం వచ్చేసి అతన్ని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. ప్రైజ్ లార్డ్. మనల్ని కూడా దేవుడు విడిచిపెడతాడు. హల్లెలూయా. చెప్పినట్లు వినకపోతే ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా, మీరు మాట నమ్మక, వాక్యాన్ని వినక, విశ్వసించక, మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడట? ఉమ్మి వేస్తాడు. బస్సులు అయిపోతారు చాలామంది. అలాగ ఉండకూడదు ప్రియులారా. దేవుని చిత్తం ఎలా ఉందంటే, మనము కడవరకి మన రక్షణను కాపాడుకోవాలని దేవుడు ప్రేమ కలిగి మరొకసారి ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. హల్లెలూయా. ఈ సౌలు రాజు యొక్క ప్రారంభము చాలా గొప్పగా ఉంది. ఈ సౌలు రాజు యొక్క మహిమ కానీ, ఆధిక్యత కానీ, గౌరవము కానీ, ఆయన స్థితి కానీ ప్రారంభంలో రాజు అయినప్పుడు చాలా బాగుంది ప్రియులారా. కానీ ఎప్పుడైతే దేవుని మాట వినలేదో అప్పుడు ఆయన చివరి దశ ఏమైపోయిందంటే చాలా ఘోరమైన పరిస్థితి. ప్రైజ్ లార్డ్. దురాత్మ ఆయనను ఆవరించింది. ఆ దురాత్మ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియని పరిస్థితి ప్రియులారా. ప్రైజ్ లార్డ్. దేవుడు ప్రేమించి కోరుకొని ఆ సౌలును రాజుగా నియమిస్తే దేవుని మాట లెక్క చేయక ఆయన తనకిచ్చిన అభిషేకాన్ని నిర్లక్ష్యం చేశాడు. ప్రైజ్ లార్డ్. ఎవరైనా ఉన్నారా అలాగా? బాప్తిసాన్ని, రక్షణను, దేవుడిచ్చిన మహిమను, ఈ గొప్ప ఆధిక్యతను పరిశుద్ధ సమూహంలో చేరి ఆయన పాద సేవ చేసుకుని ఆయన సజీవమైన వాక్కులు వినడానికి ఇచ్చిన భాగ్యం ఇచ్చిన దేవునికి ఇంకా మీరు నిర్లక్ష్యంగా ఉంటున్నారా? ఆ రక్షణ విషయంలో మీరు నిర్లక్ష్యం చేస్తున్నారా? ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంతమందికి భయం ఉంది? మరి ఆరాధనలు ఎంతమంది వచ్చారు? ఒక 2-3 రోజు మాత్రమే వచ్చాయి. అవి కూడా సరిగా ఫిల్ కాలేదు. ఇంకా వచ్చిన వారందరూ కూడా మీరు ఆరాధనలోకి రాలేదు. మీరు ఆరాధన మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధించకుండా ఆదివారము ఇంకా ఏం పనికి మనం వచ్చేది? మీరు ఏమన్నా అనుకోండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. టైం అంటే టైంకి మీరు 10 గంటలకి మీరు ఉండాలి. ప్రభుని ఆరాధించాలి, ప్రభుని స్తుతించాలి. అన్నీ మారుతున్నాయి కానీ దేవుని సన్నిధికి రావడము, ప్రార్థన చేయడము, భక్తిగా ఉండడం మాత్రం మీరు మారతలేరు పిల్లరా. మీరు ఏమన్నా అనుకోండి.
ప్రైజ్ లార్డ్. 10 అంటే 10 గంటలకు రావాలి. ప్రైజ్ లార్డ్. వేరే విషయాలు వచ్చే కాడికి మీరు వెళ్ళట్లేదా? హల్లెలూయా. ఈ నెల మీరు చిట్టి కాకపోతే నెక్స్ట్ చిట్టి ఇవ్వమంటే కడతలేరా? సచ్చుకుంటా అక్కడిక్కడ అప్పులు చేసి. ప్రైజ్ లార్డ్. మరి అంతగా లోకానికి అంతగా ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు నీకు దేవుని భయం లేనప్పుడు రాకండి, అవసరం లేదు. దేవుడు అంటే భయం లేనప్పుడు, వణుకు లేనప్పుడు దేవుని సన్నిధికి రానవసరం లేదు పిల్లారా. దేవుడు అంటే గడగడలాడాలి, మనం భయపడాలి. ప్రైజ్ లార్డ్. ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది వచ్చారు? శుక్రవారం ప్రార్థనలోకి ఎంతమంది వచ్చారు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ ప్రార్థనలు అంటేనేమో మీకు విలువ ఉండదు, దేవుని సన్నిధిలో జరిగే ఆరాధనలు అంటే మీకు విలువ ఉండదు. కానీ మీకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు మీ కార్యాలకు మాత్రం ప్రార్థన చేయాలి. అప్పుడు ఎలాగ మీరు ఆ ప్రార్థనని ప్రాముఖ్యంగా మీరు ఎంచుతారు? ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. మీకు వ్యాధి వచ్చినప్పుడు, మీకు రోగం వచ్చినప్పుడేమో ప్రార్థన జ్ఞాపకం వస్తుంది. అన్నీ ఉన్నప్పుడేమో మీకు ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటే ఆ ప్రార్థన మీరు లెక్క చేయరు, ఆరాధన లెక్క చేయరు, ఆ వాక్యాన్ని లెక్క చేయరు. కానీ మీకు అవసరాలు ఉన్నప్పుడు, కార్యాలు ఉన్నప్పుడు మాత్రం ఏం కావాలి? అయ్యగారు ప్రార్థన చేయాలి. ఇంకా అనుభవం కలిగిన వారు ప్రార్థన చేయాలి. ఇదెక్కడి సోద్యం చెప్పండి? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనుషులు మీకు ఏది చేయాలని మీరు కోరుకుంటున్నారో అది కూడా వారి ఎడల మీరు జరిగించాలి. ప్రైజ్ లార్డ్. ఈ ఆదివారం ఏ పని కూడా మీరు పెట్టుకోవద్దు, ఏ ఫంక్షన్ కూడా మీరు పెట్టుకోవద్దు, ఏ ఫంక్షన్లకు కూడా మీరు వెళ్ళొద్దు. మీరు రామని చెప్పాలి. మీరు పెట్టుకున్నా మేము రామని చెప్పాలి. ఏమైంది? హల్లెలూయా. వారు చేసేది మనకు కనబడుతుంది కావచ్చు, కానీ దేవుడు మన ఎడల చేసేది కనబడదు. ఒకసారి దెబ్బ కొట్టిననుకోండి, మనము లేవము. ఆ విషయాన్ని మనం గమనించాలని దీర్ఘశాంతం గలవాడు కనుక ఇంకా నీవు నేను మారాలని, మార్పు చెందాలని ఆయన దీర్ఘశాంతం మన ఎడల చూపిస్తున్నాడు ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. వారు ఎందుకు, పౌలు గారు ఎందుకు రక్షణ కొనసాగించాడు? యేసు ప్రభు వారు ఎందుకు తన ఆధిక్యతను కాపాడుకొని దేవుని ఎదుట భయము, వణుకు కలిగి ఎంతగా ఆయన ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. శిలువ మరణం వెళుదామని తెలిసినప్పటికీ, రోమా ప్రభుత్వం వస్తుంది, సైనికులు వస్తారని పట్టుకున్నారని తెలిసినప్పటికీ కూడా ప్రార్థనలో భయము కలిగి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గజ గజ వణుక్కుంటూ ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా. ఎందుకు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. తండ్రి చిత్తము నెరవేర్చబడితే అనేకులు రక్షించబడతారని, అనేకులకి పాప క్షమాపణ కలుగుతుందని యేసు ప్రభు వారు నిశ్చయించుకున్నారు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. ప్రియా సంగమా, మీరు పొందిన ఆ రక్షణను మీరు కాపాడుకోవాలి. ఈయన లోకాశలో పడి, పాపపు ఆలోచనలో పడి, దేవుని మాటను నిర్లక్ష్యం చేసి ఈ సౌలు ఏం చేశాడు? రక్షణ అభిషేకాన్ని, రాజు యొక్క పదవిని కోల్పోయినాడు ప్రియులారా. హల్లెలూయా. ఆయన తనువును నమ్ముకున్నాడు, తండ్రిని మర్చిపోయినాడు. రాజ్యపు కాంక్ష చేత దేవుణ్ణి ఆయన విస్మరించినట్లు మనం చూస్తాం ప్రియులారా. ఇక చెప్పాలా, కొత్త నిబంధనలో అననీయ సప్పీరాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వీరాది సంఘములో వీరు రక్షణ బాప్తిసం పొందిన వారు. ఎవరు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అననీయ సప్పీరా అపోస్తల కార్యము 5వ అధ్యాయంలో ఉంటారు వారు. వీరెవరట? మొదటి సంఘములో విశ్వాసులుగా ఉంటున్నారు. మొదటి సంఘములో ఆసక్తి కనపరిచిన వారు. ఎవరైనా ఏదైనా చేస్తే అది వీరు చేయాలని ఆశ కలిగిన వారు వీరు. ప్రైజ్ లార్డ్. వీరికి దేవుడు రక్షణ ఇచ్చాడు. ఆది సంఘములో, మొదటి సంఘములో మొదటి విశ్వాసులనే ప్రాముఖ్యత ఈ అననీయ సప్పీరాలకు భార్యాభర్తలకు ఇచ్చాడండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారు? మారు మనసు పొందారు. కానీ ఏమైపోయింది? డబ్బును చూడంగానే మళ్ళా ఆ మారు మనసు కనుక వెనుకకు పోయింది ప్రియులారా. దేవుని సన్నిధిలో దైవజనులు ఎదుట వీళ్ళు ఏం చేశారు? అబద్ధం ఆడడానికి పూనుకున్నారు. ప్రైజ్ లార్డ్. రక్షణ కొనసాగించబడ్డదా అండి వీళ్ళది? వారు ఏం చేస్తారు? అక్కడ ఇద్దరు వచ్చి అబద్ధమాడి చెప్పారు, ఈ భూమిని ఇంతకే అమ్మారా అంటే అంతకే అమ్మామన్నారు వాళ్ళు. వారు మొదట ఏం చేశారంటే, మాకు అయ్యా ఒక 5 ఎకరాల భూమి ఉంది, ఇది అమ్మి తెచ్చి మీ పాదముల వద్ద పెడతాము, సంఘంలో పెడతాము, అంత అమ్మిందంతా తెస్తామని వారు ప్రమాణం చేసుకున్నారు. అననీయ సప్పీరా వారిద్దరూ భార్య భర్తలు.
హల్లెలూయా. చేసి ఏం చేశారు, మళ్ళీ అమ్మిన తర్వాత డబ్బు వచ్చేసరికి ఏమైపోయింది, వాళ్ళకి మనసు మార్చుకున్నారు. వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు కూడా ఒకే మాట చెప్పుదామని నిర్ణయించుకున్నారు. వాళ్ళు వచ్చి దైవజనుడైన పేతురు దగ్గర వాళ్ళు ఇలా చెప్తున్నారు, తీసుకొచ్చి డబ్బు ఇస్తే ఆయన అంటున్నాడు, మీరు ఇంతకే అమ్మారంటే, అయ్యా మేము ఇంతకే అమ్మినామన్నారు. కొంత దాచుకున్నారు, కొంత తీసుకొని వచ్చేసారు. ప్రైజ్ ది లార్డ్. అబద్ధం ఆడము ద్వారా, ధనం మీద వ్యామోహం ద్వారా పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు మోసపుచ్చారు. వీరు మనుషులతో అబద్ధం ఆడలేదు కానీ దేవునితోనే అబద్ధం ఆడారు. పరిశుద్ధాత్మని చాలా తేలికగా వారు తీసుకున్నారు. హల్లెలూయా. అందుకనే పౌలు గారు ఏమంటున్నారు, మీ రక్షణను మీరు భయముతోనూ వణుకుతోనూ మీరు కొనసాగించమంటున్నాడు. వీరికి భయం ఉందా? వీరు బాప్తిసం పొందిన వారే, ఆది సంఘంలో మొదటగా ఉన్నవారు, బాప్తిసం పొందినవారు, రక్షణ పొందినవారు, ఆత్మను పొందినవారు వీరు. కానీ ఆత్మతో అబద్ధం ఆడడానికి ప్రేరేపించబడ్డారు. ఆత్మను మోసపుచ్చడానికి వీరు ప్రేరేపించబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ అననీయ సప్పీరాలకు మరి ఏడగా భయం ఎక్కడ ఉంది, వణుకు ఎక్కడ ఉంది? వారు ఇచ్చిన ఆ మాటను వాళ్ళు నెరవేర్చుకోవడానికి వారిలో ఎంత మాత్రమో భయము కలిగి ఉన్నారో ఒకసారి మనం గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు మీ భర్తలను ఎలాగ ప్రోత్సహిస్తున్నారు? మీరు మీ భార్యలను ఎలాగ మీరు ప్రోత్సహిస్తున్నారు? దేవునితో అబద్ధం ఆడడానిక, ఆత్మను మోసపుచ్చబడడానిక, లేదా సంఘముతో అబద్ధం ఆడడానిక, లేదా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉండడానికి మీరు ప్రోత్సహించుకున్నారా? ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు, పక్కలతోనే కాదు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఈ లోలో కూర్చున్న వారు నాతోనే మాట్లాడుతున్నాడు అనుకోవాలి, ఎన్నుకున్నామతో అనుకోవద్దు. మీరు ఆ రోలో కూర్చున్నారు, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతవరకు దేవుని సన్నిధిలో బాప్తిసం పొంది ఆత్మను పొందుకొని రక్షించబడి నువ్వు ఎంతవరకు నమ్మకం కలిగి ఉంటున్నావు, అబద్ధం ఆడకుండా మీరు జీవిస్తున్నారు అనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, మీరు సంఘంలో ఉన్నా మీరు ఏం చేస్తున్నారు? అబద్ధం ఆడుతున్నారు. పరిశుద్ధాత్మ పొందుకున్న వారై, పరిశుద్ధాత్మకు ఒక దినాన భయపడిన వారై, పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి అనేక కార్యాలు చేసిన వీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లోకపు ఆలోచనలో పడి, ధనాశలో పడి ఏం చేస్తున్నారు? ఆ పరిశుద్ధాత్మనే వారు మోసగించారు పిల్లరా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏమైపోయింది తెలుసా? ఒక క్షణంలోనే వారు నేల మీద పడి ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు చనిపోయినారు, మరణించారు. వారి రక్షణ మధ్యలోనే బ్రేక్ అయిపోయింది, వారి రక్షణ ఆగమైపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియులారా, మీరు మీ రక్షణను కొనసాగించే వారిగా మీరు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఏ విషయాలలో నిర్లక్ష్యం చేస్తున్నమాట? దేవుడు ఇచ్చిన ఆ రక్షణను ఎలాగ నిర్లక్ష్యం చేస్తామో, ఎలాగ మనము కొనసాగించలేకపోతామంటే లోకము మనల్ని ఆవరించినప్పుడు, లోక ఆచారాలు మనలోనికి వచ్చినప్పుడు, అప్పుడు దేవుని యొక్క రక్షణకి అవి అడ్డుబండలుగా ఉండి మనల్ని అటే ఈడ్చుకొని వెళ్తాయి. ఈ సౌలు జీవితంలో జరిగింది అదే. అలాగనే అననీయ సపీరా జీవితంలో కూడా వారికి ఏమొచ్చింది? ఇక్కడ వారు అబద్ధం ఆడడానికి కారణం ఏంటంటే ధనము మీద, డబ్బు మీద వారికి కలిగిన ఆశను బట్టి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏదో విధముగా మన రక్షణను మనము కొనసాగించలేకపోవడానికి కారణం ఏంటంటే శరీరాశ కావచ్చు, లోకాశ కావచ్చు, నేత్రాశ కావచ్చు, జీవపు డంబము కావచ్చు. ఇవేవైనా కూడా మన రక్షణకి అడ్డుబండలుగా ఉంటాయి ప్రియులారా. అవన్నిటిని కూడా తొలగించుకుని మన రక్షణను మనము కాపాడుకుంటూ దాన్ని మనము పరలోకమునకు చేరేంత వరకు కూడా దాన్ని మనం కొనసాగించే వారిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఉన్నట్లు ఉండవచ్చు, మీరు అయ్యో దేవుని సంఘంలోనే ఉన్నట్టు ఉండవచ్చు, దైవజనులతో తిరుగుతున్నట్లే మీరు ఉండవచ్చు, దైవజనులతో మాట్లాడుతున్నట్లుగానే మీరు ఉండవచ్చు, సంఘ సహవాసంలో ఉన్నట్లుగానే ఉండవచ్చు. కానీ మీరు ఎక్కడైనా తప్పిపోయినారా? ఏది మీ రక్షణకి అడ్డుగా వస్తుందో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఇస్కరియోతు యూదా కూడా 3.5 సంవత్సరాలు ఏం చేశాడు? యేసయ్యతో ఉన్నాడు.
కానీ తన రక్షణను ఆయన కొనసాగించలేకపోయినాడు. తన శిష్యత్వానికి ఒక మచ్చను తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. ఈ ఇస్కరియోతు యూదా 12 మందిలో ఒక శిష్యుడు అయినప్పటికీ ఏం చేశాడు? లోపం వల్ల, ద్రోహం వల్ల యేసు ప్రభువాన్ని రోమా ప్రభుత్వానికి, ప్రధాన యాజకులకి అప్పగించిన ఒక ద్రోహిగా, దొంగగా ఈయన ముద్ర వేసుకున్న వాడైనాడు ప్రియులారా. హల్లెలూయా. ఏం చేశాడు? ఇస్కరియోతు యూదాను దేవుడు యేసు ప్రభు వారు పిలుచుకున్నాడు, నా శిష్యునిగా ఉండమని అభిషేకించాడు, ప్రతిష్ఠించాడు. నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పాడు. నా నామములో అనేకమైన స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగించమని చెప్పాడు. ఇంకా దయ్యములను వెళ్ళగొట్టమని చెప్పాడు. ప్రైజ్ లార్డ్. కానీ తుచ్చమైన డబ్బు కోసమో ఏం చేశాడు? 30 వెండి నాణాల కోసమో ప్రధాన యాజకులతో, రోమా సైన్యంతో కలిసి వారి దగ్గర 30 నాణములు తీసుకొని ప్రభు అయిన యేసయ్యను అప్పగించాడు పిల్లారా. ప్రైజ్ లార్డ్. ఈ యూదా రక్షణ కొనసాగించబడిందా? ఆయన అభిషేకము కొనసాగించబడిందా? ఒకసారి నీవు నేను మనము జ్ఞాపకం చేసుకునే వారం అంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రక్షణ కొనసాగించడం అంటే నిరంతరము దేవునితో ఉండడము, దేవుని పరిశుద్ధులతో సావాసం కలిగి ఉండడము, వాక్య సావాసము, ప్రార్థన సావాసము కలిగి ఉండడమే. మనము నిరంతరము మన రక్షణను కొనసాగించుకోవడానికి అవి సహాయపడతాయి ప్రియులారా. ప్రార్థన జీవితం లేకున్నా, వాక్య జీవితం లేకున్నా, సంఘ సావాసం లేకున్నా, దేవునితో వ్యక్తిగత సంబంధం లేకున్నా మన రక్షణను మనం కొనసాగించలేము. ఆ రక్షణలో నిన్ను నన్ను నిలబెట్టాలంటే దేవుని యొక్క కృప కావాలి. ఆ కృప కోసం ఎప్పటికీ దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించే వారిగా ఉండాలి. ఎప్పటికీ దేవుని వాక్యం విని ఉత్తేజపడుతూ, హెచ్చరించబడుతూ, మన జీవితాలను సరి చేసుకుంటూ మనము ఈ రక్షణను మనం కొనసాగించే వారిగా మనం ఉండాలి ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ రక్షణ మీరు ఎలాగ అర్థం చేసుకున్నారో కానీ ఈ రక్షణను మీరు కొనసాగించాలి. మీలో భయం ఉండాలి. వీరికి భయం లేదు. యేసు ప్రభు దగ్గర ఉన్నాడు ఇస్కరియోతు యూదా. ఏమైనా భయం ఉందా? ఏమైనా బుద్ధి ఉందా ఆయనకి? ప్రైజ్ ది లార్డ్. దేవుడు ప్రేమించి అలాగ చేస్తే ఎంత నమ్మక ద్రోహంగా ఉన్నాడు ఒకసారి చూడండి. ఇలాగే విశ్వాసులలో, సంఘాలలో మనకు కనిపిస్తూ ఉంటారు ప్రియులారా. కానీ అట్టి వారికి చివరికి ఏం కలుగుతాడట? శ్రమ కలుగుతుంది. ఈ యూదాకి ఏం కలిగింది? శ్రమే కలిగింది. ఆయన కూడా మరణించినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. ఘోరమైన పరిస్థితి. మొదటగా ఎంతో వెలిగించబడిన వాడినా, యేసు ప్రభుతో ఉండి అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగించిన వాడినా, కానీ చివరికి ఏమైపోయిందంటే అందరూ ఆశ్రయించుకునేటట్లుగా ఆయన జీవితం మారిపోయింది ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీరందరూ కూడా మొదట వెలిగించబడిన వారే. సంఘంలో వీరందరూ కూడా ఒక వెలుగు వెలిగిన వారే ప్రియులారా. సౌలు కానీ, ఈ అననీయ సప్పీరాలు కానీ, ఈ అలాగే ఇస్కరియోతు యూదా కానీ, వీళ్ళందరూ దేవుని చేతిలో వారు వెలిగించబడిన వారు. దేవుని కార్యాలు అద్భుతంగా వారు జరిగించిన వారు ప్రియులారా. కానీ వెలిగించబడ్డప్పటికీ లోకాశలు వారిలోకి రావడం ద్వారా వారందరూ కూడా నశించిపోయినట్లుగా మనం చూస్తాం. ఒక మాట చూడండి, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వాక్యం నుంచి చూడండి. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వాక్యము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు మరలా నూతన పరుచుట అసాధ్యము. ప్రైజ్ ది లార్డ్. అందరము చప్పలు కొట్టి ప్రభుని ఘనపరచుదాం. అందరూ కొట్టాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ఏంటంటే ఇక్కడ ఒకసారి వెలిగించబడిన తరువాత వారు ఏం చేస్తారంట, మళ్ళీ తప్పిపోతారంట. ఒకసారి వెలిగించబడిన తర్వాత వారు ఏమైపోతున్నారు, వారు పరలోక సంబంధమైన వరములు రుచి చూస్తారు, పరిశుద్ధాత్మలో పాలువారు ఉంటారు, దేవుని దివ్య వాక్యము రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన వారై ఏం చేస్తారంట, తరువాత తప్పిపోతారంట. వీరు మనము బాప్తిసం పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత పరలోక సంబంధమైన వరములకు మనము పాత్రులమై ఉన్నాము, పరిశుద్ధాత్మలో మనం పాలువారై ఉన్నాము, దివ్యవాక్యమును మనం చేతపట్టుకున్నాం, దివ్యవాక్యాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాం. కానీ ఏం చేస్తారట, వీరు తప్పిపోతారట. తప్పిపోయి బాహాటముగా సిలువ వేసిన వారై ఉంటారు వీరట. మళ్ళీ అలాగ చేసిన వారట, అట్టివారు మరలా నూతన పరచబడుట అసాధ్యము. ప్రైజ్ లార్డ్. మనం అంటాం కదా, దేవుడు కరుణా సంపన్నుడండి, మళ్ళీ మారుస్తాడు. పాపం చేసి వస్తే మళ్ళీ మారుస్తాడు. లోబడకుండా ఉంటే మళ్ళీ మారుస్తాడు. వ్యతిరేకమైన మాటలు మాట్లాడి మళ్ళీ ఇక్కడ తోడేళ్ళు అంటూ వారు ఉండి గొర్రె చర్మం వేసుకొని వచ్చినా కూడా మళ్ళీ ఏం చేస్తాడు, నూతన పరుస్తాడని చాలామంది అనుకుంటారు. ఇక్కడ ఏమంటది రాయబడ్డది, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆయన ఏం రాశాడు ఇక్కడ, అట్టివారు ఎవరైతే తప్పిపోయారో, పరలోక సంబంధమైన వరములు పొందుకొని, మేలు పొందుకొని, ఆశీర్వాదాలు పొందుకొని, పరిశుద్ధాత్మలో పాలువారై అనేక కృపావరములు కలిగి ఉండి లోక విషయంలో వారు పడిపోయి తప్పిపోయిన తరువాత అట్టివారు మరలా నూతన పరచబడుట అసాధ్యము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏంటట, అసాధ్యము. ప్రైజ్ లార్డ్. ఎందుకు, నువ్వు తెలిసి తప్పిపోతున్నావు కంటే, నువ్వు తెలిసి అదే తప్పిదమును, మళ్ళీ అదే పొరపాటును, అదే అతిక్రమమును, అదే దోషమును నువ్వు చేస్తున్నావు గనుక ఏంటంట, అట్టి వారట మారు మనసు పొంది మళ్ళీ నూతన పరచబోట అసాధ్యం. కొందరు చూసినప్పుడు అలాగనే ఉంటారు, భ్రష్టు లాగానే కనబడుతూ ఉంటారు. ఎంత చెప్పినా కొంతమంది మారరు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే దేవుని ఆత్మ తొలగిపోతుంది, కృపావరములు వెళ్ళిపోతాయి, అన్నీ వెళ్ళిపోతాయి వాళ్ళలో నుంచి. అప్పుడు వారు లోక సంబంధులుగా ఉంటారు, వారికి లోకమే మంచిగా అనిపిస్తుంది. ప్రైజ్ లార్డ్. దేవుడు అంటే వారికి భయం కానీ, భక్తి కానీ, వణుకు కానీ ఉండదు. ఈ మాట ఇక్కడ ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడంటే వారి కోసమే. ప్రైజ్ లార్డ్. వారు పోతే పోనీ కానీ మనము ఇంకా పరిశుద్ధతలో ఉండాలని, ఇగో ఒకవేళ తప్పిపోతే ఇక నూతన పరచబడ్డ అసాధ్యము కనుక ప్రియులారా సంగమా, మీరు మీ రక్షణను మీరు కొనసాగించుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకు మాట్లాడుతున్నాడు, నీవు తప్పిపోవద్దని. ఎందుకు మాట్లాడుతున్నాడు, నీ రక్షణను భయముతో వణుకుతో నువ్వు కాపాడుకోవాలని. ప్రైజ్ లార్డ్. క్షణికమైన ఆనందాల కోసము, క్షణికమైన డబ్బు కోసము మన జీవితాలను, మన ప్రాణాలను, మన శరీరాలను మనం పణంగా పెట్టుకోకూడదు ప్రియులారా. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవునికి నువ్వు ప్రతిష్ఠితుడవు, దేవుడు నిన్ను అభిషేకించాడు, నువ్వు దేవునికి సాక్షిగా, నువ్వు పరిశుద్ధురాలుగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక నీవు కూడా పరిశుద్ధముగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. నీలో ఎలాగనో పాపపు ఛాయలు కానీ, పాపపు మచ్చలు కానీ ఏవి కూడా మనలో ఉండకూడదు పిల్లలు. ప్రైజ్ లార్డ్. ఇక్కడికి ఎందుకు వచ్చాం, మనము మన రక్షణను మనము కాపాడుకోవడానికే మనం వచ్చాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొందరికి రక్షణ అంటే తెలియదు, బాప్టిజం వాల్యూ తెలియదు, సంఘ విలువ తెలియదు, ప్రార్థన విలువ తెలియదు, ఆరాధన విలువ తెలియదు, ఏమీ విలువలు తెలియదు కొంతమందికి. ప్రైజ్ లార్డ్. గుడ్డిగానే నమ్ముకుంటూ పోతూ ఉంటారు చాలామంది. కానీ రక్షణ చాలా ప్రాముఖ్యమైనదనే విషయాన్ని మనం గమనించుకోవాలి. రక్షణ యేసు ప్రభు యొక్క ప్రాణము విలువ ప్రియులారా. హల్లెలూయా. మనకేముండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి. మీరు దేవుని సన్నిధికి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పోతున్నారు మీకు తెలుసు. మీరు రాలేమని ఎవరైనా తెలియపరుస్తున్నారంటే మీకు భయం ఉందా? నా ఇష్టం, నేను పోతే పోతా లేకపోతే లే అనుకుంటున్నారు మీరు.
అంటే మీరు ఎవరికి భయపడుతున్నారు? ఇక్కడున్న దైవజనులకే భయపడినప్పుడు, ఇక్కడున్న సాక్షాత్తు ప్రభు శరీరమైన సంఘానికే మీరు భయపడినప్పుడు ఇంకా ఎవరికి మీరు భయపడతారు? ఎవరికి భయపడుతున్నారు? మీరు ఎవరి ఎడల మీరు వణుకుతూ ఉంటారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ కూడా మీ హృదయంలో ఉంచుకోవాలి, అవి కార్యం జరిగించాలి. నెక్స్ట్ డే నుంచి మీరు సంపూర్ణంగా మార్చబడి అన్ని విషయాలలో దేవుని సంతోషపెట్టేవారిగా భయము, భక్తి, వణుకు మిమ్మల్ని ఆవరించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఏం కావాలి? మనకు భయము కావాలి, వణుకు కావాలి మనకి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉంటున్నావు అంటే నీకు వణుకు లేదు, భయం లేదు అన్నట్టు. నువ్వు దేవుని సన్నిధికి ఆలస్యంగా వస్తున్నావు అంటే నీకు భయం లేదు, నీకు వణుకు లేదు, అంతే. ఇక వేరే విషయమే లేదు పిల్లారా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు భయము, భక్తి ఉంటే, రక్షణ విలువ ఉంటే నువ్వు పరిగెత్తుకొని వస్తావు. అన్నీ వదిలిపెట్టేసి నువ్వు దేవుని సన్నిధికి గబగబా అని ఉరికొస్తావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇలాగ మరి అన్ని అనుభవించిన తర్వాత మీ రక్షణను కోల్పోతే మళ్ళీ మనము నూతన పరచబడమట అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కనుక అది కోల్పోకముందే మనము దేవుని సన్నిధిలో మనం వేడుకునే వారమై ఉంటున్నాము. అది మన యొద్ద నుంచి పోకముందే, మనము తప్పిపోకముందే దేవుని సన్నిధిలో మనము నిలబడాలి, దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవుని రక్షణను కోల్పోకుండా ఉండాలంటే మనం చేయవలసినవి ఏంటంటే మనము క్రీస్తులో నిలిచి ఉండాలి ప్రియులారా. మనము విధేయత కలిగిన జీవితం మనకు ఉండాలి. పాపాన్ని మనము విడిచిపెట్టిన వారిగా ఉండాలి. దాన్ని అలవాటు మనం చేసుకోకూడదు. భయముతో, వణుకుతో ప్రభు సన్నిధిలో మనము జీవించాలి. దేవుని వాక్యములో మనము స్థిరమైన వారిగా మనము జీవించాలి. ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మతో మనము నడిపించబడినప్పుడు మనము రక్షణను మనము కోల్పోము. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని నడిపించేది ఏదో మీరు పరిశీలించుకోండి. లోకం నడిపిస్తుందా? లోకములో ఉన్నవారు నడిపిస్తున్నారా? పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తుందా? మీరు ఏ విషయాల్లో మీరు నడిపించబడుతున్నారో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తులో మీరు రక్షణలో నిలబడాలంటే ఇవన్నీ కూడా మీరు చేయాలి. క్రీస్తుతో ఉండాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, భక్తి జీవితం కలిగి ఉండాలి, వినయము, విధేయత కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, సంఘ సావాసము కలిగి ఉండాలి. అప్పుడు మీ రక్షణ కోల్పోకుండా అది భద్రముగా కాపాడబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి రక్షణ కాపాడుకుంటే మాకు ఏమొస్తుంది అని అనవచ్చు మీరు, అంతే కదా. మనం అందరం లాభం కోసం చూస్తాం. మనం ఏం చేసినా ఒక లాభం ఉండాలి మనకి. హల్లెలూయా. ఏముండాలి? మనకు లాభం ఉంటేనే మనం పని చేస్తాము. లాభం లేకపోతే మనం ఏ పని చేయమో. ఇంత భక్తితో ఉంటే మాకు ఏమవుతుందయ్యా అని మీరు అనొచ్చు. ఇంత వణుక్కుంటే ఎందుకు రావాలి, మాకు ఏమవుతుందయ్యా, మేము ఎలాంటి వారం అని మీరు అనవచ్చు. మా ఇంటి పేరు ఏంది, మేమేమనుకున్నావు, మేము వణుకాలా, మేము భయపడాలా అని అంటారు చాలామంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడ వణకాలి? దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో నువ్వు వణకాలి, గడగడలాడాలి. అలాగా నువ్వు వణుక్కుంటూ భయముతో, భక్తితో నీ రక్షణను కొనసాగించుకుంటే నీకు నిత్య జీవము ప్రభు ఇస్తాడు. దేవుని యొక్క వారసులుగా మీరు ముద్రించబడతారు. అయా నీకు ఇంకా ఈ లోకంలోనూ పరలోకంలోనూ నీకు కావలసిన ఆశీర్వాదం, దీవెనలన్నీ కూడా నీకు ఇవ్వబడతాయి. నీవు జీవించినంత కాలము శాంతి, సమాధానము, నెమ్మదిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. పరలోక రాజ్యములో నువ్వు చేరుతావు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ లోకంలో సంపాదించుకునే ఏది కూడా నువ్వు ఒక్క రూపాయి కూడా తీసుకోపోలేవు. నువ్వు 10 తులాలు కొనిపెట్టుకొని నువ్వు వేసుకొని అటు ఇటు తిరిగినా పోయేటప్పుడు ఏముండే అన్ని మొత్తం పీకి పారేస్తారు. హల్లెలూయా. నువ్వు ఎన్ని ఎకరాలు సంపాదించి మూటలు పెట్టినా నువ్వు పోయేటప్పుడు ఏముండదు. ఏమైనా సంపాదించుకోవాలంటే పరలోక రాజ్యంలో ఉన్న దానికోసమే మనం ప్రయాసపడాలి. అక్కడ హక్కు కావాలని మనము ప్రయాసపడాలి. అక్కడ మనకు నివాసం కావాలని మనము ప్రయాసపడాలి. ఆ బంగారు వీధులలో తిరగాలని మనము ఆకలి లేని, ధూపలేని, దప్పిక లేని ఆ రాజ్యములో ఇక్కడ ఇంకా కన్నీరు లేని ఆ సుఖ సంతోషాలు గల ఆ రాజ్యములో ఉండాలని, అది సంపాదించుకోవడానికి ఈ రక్షణ మనము కొనసాగించాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విధంగా మరి ఎంతో మంది భక్తులు వారికి ఇచ్చిన ఆధిక్యతను వారు కొనసాగించారు, రక్షణను కొనసాగించారు.
ప్రైజ్ ది లార్డ్. అబ్రాహామును తీసుకొని ఆయన తన రక్షణను కొనసాగించుకున్నాడు. యోబును తీసుకొని ఆయన రక్షణ కొనసాగించుకున్నాడు. అన్ని పోయినా కూడా దేవుని అందు ఏం చేశాడు? విశ్వాసం కలిగి తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, తన నీతిని కాపాడుకున్నాడు, తన యథార్థతను కాపాడుకున్నాడు. అది కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయన బూడిదలో ఉండి కూడా ఆ యథార్థతను అలాగనే కనపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇవన్నీ కూడా రక్షణలో ఇమిడి ఉన్న భాగాలై ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ భయం లేని, భక్తి లేని, వణుకు లేని భార్య వచ్చి తిడితే ఈయన ఏం చేశాడు? భయముతో, వణుకుతో ఆ యథార్థతను కాపాడుకున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక యోసేపు గురించి మనము ఆయన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దానియేలు, షడ్రక్, మేషక్ ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎందరో దేవుడిచ్చిన అభిషేకాన్ని, పిలుపుని, ఆ రక్షణను వారు భయముతో, భక్తితో వారు కొనసాగించారు. పిల్లారా, ప్రైజ్ ది లార్డ్. అందరం స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. అందరం రెండు చేతులు పైకి ఎత్తుదామా. అయ్యా, మా రక్షణ మేము కొనసాగించాలి నాయన. అయ్యా, కొనసాగించాలంటే ఏం చేయాలో మీరు మాకు ఇంతవరకు తెలియజేస్తూ వచ్చారు నాయన. ఇంతసేపు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. అందరూ కూడా రెండు చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా. ప్రభుని స్తుతిస్తాం, ప్రభుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మేము రక్షించబడినామయ్యా, మమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నావు నాయన. బాప్తిసం ఇచ్చావు నాయన, రక్షణ నడిపిస్తున్నావు నాయన, నీ పరిశుద్ధాత్మలో పాలిభాగస్తులుగా చేస్తున్నావు నాయన, పర సంబంధమైన వరములు పొందుకున్నావు నాయన, కృపా వరములు పొంది ఉన్నావు నాయన, మమ్మల్ని దీవిస్తూ వస్తున్నావు నాయన. హల్లెలూయా. ఇలాగనే మా రక్షణ మేము కొనసాగించుకోవాలి నాయన. సౌలులాగా ప్రభువా మేము మధ్యలోనే ఆగము కావద్దు నాయన. ఇస్కరియోతు యూదాలాగా ప్రభువా మా జీవితాలు నాశనము కావద్దు ప్రభువా. అననీయ, సప్ఫీరాలాగా ప్రభువా అయ్యా మా రక్షణ కోల్పోవద్దు నాయన. అందరము స్తుతిస్తామా, అందరము స్తుతిస్తూ దుఃఖ స్వరముతో అయ్యా మేము కొనసాగించలేకపోతే ఇక నుంచైనా మమ్మల్ని కొనసాగించే వారిగా చేయండి నాయన. ఒకసారి వెలిగించబడి, ఒకసారి ఆత్మను పొంది మళ్ళీ పాపములో పడితే స్తోత్రమా వారు నూతన పరచబడుట అసాధ్యమని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధ పరచబడుట అసాధ్యమని తెలియపరుస్తుంది. హల్లెలూయా. అందుకనే సౌలు కోల్పోయిన ఆత్మ తిరిగి రాలేదు నాయన. దురాత్మ వచ్చేసింది ప్రభువా. స్తోత్రము. అయ్యా, మీ కృప కోల్పోతే నాయన, మీ యోగ్యతను కోల్పోతే నాయన. హల్లెలూయా. అందరం మంగళార్థం, అందరం స్తుతిద్దాం. అయ్యా, మీ రక్షణను కనపరచు నాయన. మీ రక్షణను మేము కడ వరకు నాయన, ఆయుష్కాలం అంతా కూడా నాయన. హల్లెలూయా. మేము రక్షణను కొనసాగించాలని దుఃఖ స్వరముతో దేవుని అడుగుదాం. హల్లెలూయా. మమ్మల్ని బలపరుచు నాయన. హల్లెలూయా. రక్షణ కోల్పోయే స్థితిలో ఉన్నామేమో, మీరు మాతో మాట్లాడారు. ఎవరో రక్షణ కోల్పోయే పరిస్థితిలో ఉన్నారేమో, అందుకనే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. నీవు దేవుని సన్నిధంటే భయపడట్లేదేమో, దేవుని సన్నిధంటే వణుకుతలేవేమో. స్తోత్రమో. అందుకనే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తూ వస్తున్నావేమో. స్తోత్రమో. అయ్యా, రక్షణ ఆనందము కలిగ చేయండి ప్రభు అని. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా, మీ రక్షణ భాగ్యం దయచేయండి నాయన. కడ వరకు నాయన. అయ్యా, నడుమంత్రానే మా రక్షణ ఆగిపోదు నాయన. మధ్యలోనే రక్షణ కోల్పోవద్దు ప్రభువా. యవనస్తులారా, మీ రక్షణను కొనసాగించండి యేసు వైపు చూస్తూ. ప్రియా సంగమా, ప్రభు యేసు వైపు చూస్తూ. స్తోత్రం. హల్లెలూయా. అందరము చపలు కొట్టి ప్రభుని మహిమపరుచుదాం. చపలు కొట్టి ప్రభుని స్తుతిస్తాం. హల్లెలూయా. రక్షణకి పాత్రులుగా ప్రభు చేయునుగాక. రక్షణలో ప్రతి వారిని ప్రభు నిలుపునుగాక. హల్లెలూయా. ప్రతి శాపము, ప్రతి పాపము తొలగిపోవునుగాక. రక్షణకు ఆటంకపరుస్తున్న దురాత్మ శక్తులు, లోక కార్యాలన్నీ కూడా యేసు నామములోనే లయపరచబడునుగాక. రక్షణను కొనసాగించుదురుగాక యేసు నామములో. హల్లెలూయా. ప్రతి విధమైన దురాత్మపోది క్రియలన్నీ కూడా లయమైపోవునుగాక. శరీరాశలన్నీ కూడా నశించునుగాక. లోకాశలన్నీ కూడా లయమైపోవునుగాక. అందరం వస్తుంది. దేవాని రక్షణ మేము కొనసాగించాలి నాయన. మీ ఆత్మను దయచే, అభిషేకము దయచేయండి నాయన. హల్లెలూయా. మాలో వణుకును, భయమును తెప్పించండి ప్రభు అని.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక తీర్మానము చేసుకున్నావా? అయ్యా మీ రక్షణ కనపరచండి నాయన. మీరు ఇచ్చిన రక్షణ ఎంతో విలువైంది నాయన. రక్షణ యేసు ప్రభు అంతా యవన ప్రాణము నాయన. అయ్యా రక్తములోనే మేము రక్షించబడ్డాము నాయన. అయ్యా మా ప్రియులంతో మంది నిర్లక్ష్యం చేస్తున్నారు నాయన. అయ్యా రక్షణ అంటే వారికి భయం లేదు నాయన, వారికి వణుకు లేదు నాయన. నీ ప్రార్థన అంటే భయం లేదు నాయన, వాక్యం అంటే భయం లేదు నాయన. అయ్యా పాపంలో ఉన్నారు నాయన, వారు అక్రమంలో జీవిస్తున్నారు నాయన. నీళ్లు తాగినట్లుగా అబద్ధాలు ఆడుతున్నారు ప్రభువా, వాళ్ళ బూతులు మాట్లాడుతున్నారు నాయన. రిబా శబా రబా స్తోత్రం. అనేకమైన శరీర కార్యాలలో నాయన నిమగ్నమైన ఆయన పాపపు మలినములో ఉంటున్నారు నాయన. రిబా శబా రబా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. మీ సన్నిధి నాయన పరిగెత్తి రావాలి నాయన, భయముతో రావాలి నాయన, వణికితో రావాలి నాయన. ప్రతి ప్రార్థనలో నడిపించండి, ఆరాధనలో నడిపించండి నాయన, సవాసానికి నడిపించండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. రిబా శబా రబా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మౌనంగా దేవునికి ప్రార్థించుకోండి, ప్రార్థన పూర్వకంగా ఉండండి. ప్రభు మనము జీవితకాలం అంతా కూడా మనందరినీ రక్షణలో కొనసాగింపచేయునుగాక, తన ఆత్మనిచ్చునుగాక, అభిషేకించునుగాక, నూతన బలమును దయచేయునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.